నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక ముందడుగేసింది. ఏడీబీ నుంచి 4100 కోట్ల నిధులు త్వరలోనే మంజూరుగానున్నాయి. పనులు ఏగ్రం చేసేందుకు 734.07 ఎకరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించింది రేవంత్ సర్కార్. అయోధ్య మోడల్లో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం కానుంది. ఈ ఎయిర్పోర్టు కావలసిన భూములు ఇచ్చేటందుకు ఇప్పటికే ముందుకొచ్చింది రేవంత్ సర్కార్. 20 నెలలలో ఈ ఎయిర్పోర్టును నిర్మించేటట్టు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చిస్తున్నది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు చేకూర్చేటట్టు ప్రత్యేక బిల్లును తెస్తున్నది రేవంత్ సర్కార్. వారిని ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తించడంతో పాటు ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు, ప్రత్యేక నిధులు, బీమా సౌకర్యం అందేటట్టు చూస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సీఎం రేవంత్ ప్రచారం చేయనుండటంతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ కనిపిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంలో పలువురు మంత్రులు, నేతలు నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీ ఫేక్ న్యూస్ లను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నది. ఆ ప్రయత్నాలు కూడా మిస్ఫైర్ అవుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేతులెత్తేసినాయి. కేటీఆర్ ఏకపక్ష నిర్ణయాలే ఇందుకు కారణమని పలువురు నాయకులు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఇక ఇయ్యాలంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు మళ్ళా మంచి ముచ్చట్లతోటి రేపు కలుగుతాం. శనార్థులు.